హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో చాలామంది వ్యూవర్స్ అంతా మేము జిహెచ్ఎంసీ లిమిట్స్లో ప్లాట్ కావాలి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్లాట్ కావాలి, అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇంట్లో మధ్యలో ఉండాలని చాలామంది వ్యూవర్స్ వీడియోస్ కామెంట్స్ పెడతా ఉన్నారు. సో అందుకోసమే ఈరోజు మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. సో వెనకాల కనిపిస్తున్నాయి ఇటు లగ్జరీ విల్లాస్ అనమాట, అండ్ ఇటు పక్కన కనిపిస్తున్నాయి రెసిడెన్షియల్ కాలనీస్. సో ఇటువైపు చూస్తే మనకు హెచ్ఎండిఏ లేఅవుట్, అంటే ప్రభుత్వం చేసినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో సిటీకి మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ప్రజెంట్ నేను ఉన్నాను. సో ఇది వచ్చేసి గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ది రిడ్జ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మీకు ఎగ్జాక్ట్గా ఇది లొకేషన్ చెప్పాలంటే సో బిఎన్ రెడ్డికి జస్ట్ ఒక 10 minutes దూరం అండి. వెనకాల కనిపించేదంతా మీకు తుర్కెంజల్ రెసిడెన్షియల్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకు సిరి సంపద వారి విల్లాస్, లగ్జరీ విల్లాస్ అనమాట. సో మనకి ఇది తుర్కెంజల్ నుంచి తొర్రూరు వెళ్తుంటే మధ్యలో ఉంటుంది. ఇటు మనకు బిఎన్ రెడ్డి సాగర్ హైవేకి 5 minutes డ్రైవ్ కనెక్టివిటీ అనమాట. ఏదైతే మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి ఇటు హైత్ నగర్ నుంచి ఇటు మునగనూరు నుంచి కూడా రావచ్చు. సో ఇటు చూసినా కూడా ఈజీ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్. సో ప్రైమ్ ప్రాజెక్టు పర్ స్క్వేర్ వచ్చేసి ఇందులో 42,000 పెట్టారు ప్రజెంట్ రేట్ అనమాట. సో రీసెంట్గా లాంచ్ అయింది ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఈ వెంచర్లో డెవలప్మెంట్ చూసుకుంటే సో ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం. సో మనకు ఇందులో చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నల్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్డు 40 feet వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 30 feet సీసీ రోడ్స్ ఇస్తున్నారు. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సో ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో పార్క్స్ ఇస్తూ ఉన్నారు, వాటర్ కనెక్షను, ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది కస్టమైజ్డ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు కంపెనీ వారు. సో మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఇస్తారు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి, లేదు విల్లా కావాలంటే కూడా విల్లా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. సో అండ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత అమ్ముకోవడానికైనా మంచి ప్రైమ్ లొకేషన్. ఎందుకంటే తుర్కెంజాలు, ఈ వనస్థలిపురం, బిఎన్ రెడ్డి పరిసరాల్లో సో ప్లాట్ రీసేల్ కావాలంటే మీరు ఇక్కడ ఒక బోర్డు పెడితే చాలు, అంత ఫాస్ట్గా రీసేల్ అవుతుంది అనమాట. సో అట్లాంటి ఏరియా అనమాట ఇది. సో ఇది లాంచింగ్ ఆఫర్ కింద ఇందులో విల్లా కాస్ట్ వచ్చేసి 1,39,00,000. సో మీకు అక్కడ కనిపిస్తున్న విల్లాస్లో వచ్చేసి ఇందులో 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు అమ్ముతారు అందులో. అదంటే కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ రేటు. సో ఇది లాంచింగ్లో ఉంది కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తుంది. ఎవరైనా విల్లా కొనాలనుకున్నా కూడా తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అనమాట ప్రజెంట్ వచ్చేసి. సో నెక్స్ట్ మనకి ఇందులో విల్లాస్ కూడా కడుతున్నారు కాబట్టి ఇందులో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు ఎమ్యూనిటీస్ కింద. సో 3,000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తారు. సో క్లబ్ హౌస్లో మనకి ఇండోర్ గేమ్స్ ఉంటుందన్నమాట, జిమ్ ఉంటుంది. సో ఇందులో బ్యాంకెట్ హాల్ ఉంటుందన్నమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్కి వచ్చేసి ఇందులో బాక్స్, క్రికెట్ నెట్టు, సో అవుట్డోర్ గేమ్స్ అన్ని ఇస్తూ ఉన్నారు ఇందులో అవుట్డోర్లో మనకు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకటి చిన్నది మినీ ఫారెస్ట్ లాగా ఒక పార్కును తయారు చేస్తూ ఉన్నారు ఇందులోనే. సో ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ వస్తాయి, సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఇస్తూ ఉన్నారు ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ప్రైమ్ ప్రాజెక్టు, సో ప్రైమ్ లొకేషన్ కాబట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఎవరైనా బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. 50% వరకు బ్యాంక్ లోన్ మీకు ఉందన్నమాట. ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం 167 square yards నుంచి అవైలబుల్ ఉన్నాయి, 183 square yards, నెక్స్ట్ 200 square yards, 300 square yards. సో మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ప్లాట్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ వెంచర్కి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ తుర్కెంజాలు, తొర్రూరు అంతా గతంలో మున్సిపాలిటీస్ కింద ఉండే. ఈ ప్రాజెక్టు వచ్చేసి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంది కాబట్టి ఇంకా మీకు చాలా బెనిఫిట్ అనమాట. జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటే ప్లాట్స్ కానీ ప్రాపర్టీ కానీ ఎంత డిమాండ్ ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. మీకు స్టార్టింగ్లో ఇక్కడ సైడు ఏదైతే సైట్కు ఎంట్రీలోనే 100 acresలో హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్పా కదా. సో ఇది గవర్నమెంట్ చేసినటువంటి లేఅవుట్ అనమాట. ఏంటి మరి బెనిఫిట్ అంటే ఇది ఏదైతే మీకు ఉప్పల్ బాగాయతు, అంటే మీకు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్తుంటే మూసినది దాటగానే మీకు నాగోల్ మెట్రో స్టేషన్కి ఇరువైపులో ఉన్నదే ఉప్పల్ బాగాయతు అనమాట. ఇది హెచ్ఎండిఏ గవర్నమెంట్ చేసినటువంటి లేఅవుట్. అందులో మల్టీపర్పస్గా చేసి మొత్తం ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఎట్లా ఉందో ఇప్పుడు చూస్తున్నారు. 10 years బ్యాక్ ఎట్లా ఉండేనో అది ఏరియా ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో మీరు చూస్తున్నారు. సేమ్ అదేవిధంగా ఇక్కడే హెచ్ఎండిఏ వాళ్ళు గవర్నమెంట్ చేసినటువంటి లేఅవుట్ అనమాట. ఇదంతా మొత్తం 100 acres ఉంది. సో ఇందులో 100 feet రోడ్, 60 feet రోడ్, అంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం, అంటే 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందే రోడ్స్, డెవలప్మెంట్స్ అన్నీ చేశారు. ఇది మల్టీపర్పస్ జోన్ అనమాట. ఇందులో అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ వస్తాయి. వన్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే అక్కడ సైడు దాని బ్యాక్ సైడే ఈ వెంచర్ ఉంది కాబట్టి దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఇంకా ఇవన్నీ వస్తాయా అవన్నీ వస్తాయా చెప్పడానికి అవసరం లేదు ఇక్కడ. సో ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఏరియా అనమాట.
సో నెక్స్ట్ మనకి ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఏదైతే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి కరెక్ట్ 15 నిమిషాలు అండి, రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇదే మనం బిఎన్ రెడ్డి, అస్సినాపురం, ఇంజాపూర్ ఈ ఏరియాలకి అయితే మనం ఒక 5 to 10 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. సాగర్ హైవేకి ఈజీ కనెక్టివిటీ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం ఒకవేళ ఇటు వనస్థలిపురం, ఇటు హైత్ నగర్ వాళ్ళకి అయితే అక్కడ నుంచి ఒక 15 నిమిషాలు, ఎటు చూసినా 15 నిమిషాలు. లేదు నేను ఇక్కడ ప్లాట్ కొని హైటెక్ సిటీ వెళ్ళాలి, గచ్చిబౌలి వెళ్ళాలి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అని అనుకుంటే ఇక్కడ నుంచి మనకు ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు ఎగ్జిట్ ఉంది కదా, అదొక 10 to 15 minutes. అది ఎక్కినామంటే మనం 30 minutesలో గచ్చిబౌలి చేరుకుంటాం, 20 minutesలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆదిబట్ల టీసీఎస్లో చేసే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు డైరెక్ట్ టీసీఎస్కే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది నియర్ బై మనకు ఫాక్స్కాన్ కూడా ఉందన్నమాట. అంటే ఎంప్లాయీస్కు మంచి జోన్లో ఉందన్నమాట, ఎంప్లాయీస్కి ఎటువైపు కూడా వెళ్ళొచ్చు. దీనికి ఏంటంటే ఈ తుర్కెంజాల్, ఈ తొర్రూరు ఇలా వెళ్తే మనకు కోయడా వస్తుంది. సో కోయడాలో కూడా ప్రపోజ్డ్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 year రాబోతుంది, ఎందుకంటే అక్కడే ఫుడ్ మార్కెట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అవసరం ఉందని గవర్నమెంట్ సర్వే చేసింది. దానికి సంబంధించిన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఎటు చూసినా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ప్లాట్ కొంటే ఈజీగా మీకు రీసేల్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఇల్లు కట్టుకోవచ్చు, ఎందుకంటే పక్కన ఇండ్లు ఆనుకునే ఈ గోడను ఆనుకునే ఇండ్లునే ఇటు విల్లాస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మీకు పర్ స్క్వేర్ యార్డ్ 42,000 ఉంది. ఇది ఎక్కువ అనుకుంటున్నారా? కాదండి, ఎందుకంటే మీరు ఈ తుర్కెంజాలు, ఈ మస్కటి డైరు, తుర్కెంజాలు మెయిన్ రోడ్డు, ఇటు మనకు ఇంజాపూర్, బిఎన్ రెడ్డి పరిసరాల్లో మీరు రేట్ ఎంక్వైరీ చేస్తే బిఎన్ రెడ్డి దాటగానే మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 80,000 ఉంది. ఇటు మనకు తుర్కెంజాల్ మెయిన్ రోడ్ మీద ఈ రెసిడెన్షియల్ ఏరియాలు చూసుకుంటే మినిమం 60 నుంచి 70,000 ఉంది. సో మీరు రేట్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఇంట్లో ప్లాట్ కొనాలా లేదా మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది వేలంపాటలో మీకు ఓపెన్ మార్కెట్ కాబట్టి అక్కడ కూడా మినిమం అక్కడ మీకు 50,000 దాకా కోడింగ్ చేశారు ప్లాట్స్, ఎందుకంటే అది వేలంలో అమ్మారు కాబట్టి అంత డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఇది. సో ది రిడ్జ్ ప్రాజెక్టు ఇప్పుడే లాంచింగ్ అయింది కాబట్టి సో ఇప్పుడే డెవలప్మెంట్స్, రోడ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కాబట్టి మీకు తక్కువ ప్రైజే కంపెనీ వారని చెప్తున్నారు. సో వన్స్ ఈ డెవలప్మెంట్స్ అని కంప్లీట్ అయిపోతే రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే మీకు వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇందులో కమిషన్ ఏజెంట్స్ ఎవరు లేరండి, డైరెక్ట్ కంపెనీ పర్సన్ రాజు గారు ఉంటారు. వీడియో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో రేట్స్ అయినా కానీ సైట్కి రావాలన్నా కూడా వీడియో నెంబర్కి కాంటాక్ట్ అండి. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో సో మీరు అడిగినట్టు ప్రైమ్ లొకేషన్లో, అది కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో అన్నమాట. అటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చాను. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.